వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. దూసుకొచ్చిన బుల్డోజర్లు. గోదావరి ఖనిలో ఆపరేషన్ పోచమ్మ మైదాన్ కథ సుఖాంతం. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. కార్మికులకు 15% బోనస్ సాధనకై సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సదస్సు. నేరానికి సంబంధించిన సంఘటనా స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏవో శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్, ఏ రాము, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ మంచిర్యాల్, ఇన్స్పెక్టర్లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిసి హరీష్ తో పాటు ఇతర పోలీస్ క్లూస్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి ఖని నగరం ఉలిక్కిపడింది. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ క్లైమాక్స్ రణరంగంగా మారింది. నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారిగా అలజడి రేగింది. బుల్డోజర్ ఒకటెనక మరొకటి దూసుకొచ్చింది. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప్రజలు చూస్తూ ఉండగానే భవనాలను నేలమట్టం చేసింది. గోదావరి ఖని నగరం నడిబొడ్డున మంగళవారం జరిగిన ఈ సంఘటన అందరినీ భయకంపితులను చేసింది. ఒకవైపు పోలీసు బలగాలు, మరోవైపు బుల్డోజర్లు. అసలు ఏం జరుగుతోందో తెలియక ఉద్రిక్త వాతావరణం మధ్య భారీ శబ్దాలతో భవనాలు ఒక్కసారిగా నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలు చూసేందుకు గోదావరి ఖని నగరం పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. ఆందోళనకారులను గోదావరి ఖని వంటను పోలీసులు కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోదావరి ఖని నగరం ప్రధాన చౌరస్తాలోని రామగుండం నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా 39 గుంటల స్థలంలో ఉన్న వివాదాస్పద భవనాలుగా పేర్కొంటూ మంగళవారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ రోజు రామగుండ నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అలాగే సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలపై
జేబీసీసీఐ హైపవర్ కమిటీ నిర్ణయించిన ప్రకారం 2013 నుండి వేతనాల అమలు చేయాల్సి ఉందని వేతన ఒప్పందాన్ని చేసిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘంగా ఉన్నాయని జాతీయ సంఘాలుగా ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, బీఎంఎస్లు కేంద్ర రాష్ట్ర పాలకులకు అనుకూలులుగా ఉన్నారని 13 ఏళ్లుగా కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హెచ్పీసీ వేతనాలు సింగరేణిలో అమలు చేయించినందుకే ముందుకు రావాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ అన్నారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ వేతనాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనాలు చెల్లించాలని, సింగరేణిలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 15% బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామగుండం రీజనల్కు సంబంధించిన సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి బ్రహ్మానందరావు, ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, సహాయ కార్యదర్శి జె సీతారామయ్య, ఈ నరేష్, బి అశోక్, కొండపల్లి సీను, ఎన్ సంజీవ్, మోత్కూరి మల్లికార్జున్, అంజయ్య, మల్లేష్, పద్మ, బుచ్చమ్మ, రమేష్, శేఖర్, యాదగిరి, సదానందం, మొగిలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 7వ తేదీన దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క వాళ్ళు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక కార్మిక వ్యతిరేక చట్టాలు కావచ్చు, లేదా ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తం అవుట్సోర్సింగ్ కూడా తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కుల దగ్గర కూడా ఇవాళ అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించడానికి హైదరాబాద్లో సెప్టెంబర్ 7న ఒక సదస్సు ఐఎఫ్టియు నాయకత్వంలో జరగబోతుంది. సింగరేణి గని కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గానికి, అదేవిధంగా ఇతర సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 24-25 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక లాభాల్లో ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ ఈ సంవత్సరం మనం గడించినటువంటి లాభాలను ఇప్పటి వరకు ఆడిట్ చేసి లెక్కలు తెలపలేదు. వెంటనే ఆడిట్ చేసి లెక్కలు తెలిపి ఏదైతే గత సంవత్సరం 5,000 ఇచ్చిండ్రో ఈసారి ఆ విధంగా కాకుండా 15% ఖచ్చితంగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఈ లాభాల వాటా ఇచ్చే రోజున తీపి కబుర్ను కాంట్రాక్టు కార్మికులకు అందించాలని కూడా. కాశీపల్లి గ్రామంలో భూదేవి, శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా బుధవారం గ్రామ మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక, హరిలత దంపతులు పాల్గొనగా కౌశికలత మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని నడిచారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్, మేకల కొమరయ్య యాదవ్, మేకల కుమారస్వామిలు మాట్లాడుతూ కాశీపల్లి గ్రామంలో భూదేవి సమేత బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి బోనాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. పోచమ్మ తల్లి ప్రజలందరినీ గ్రామాన్ని చలంగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల మల్లి, మేకల పెద్ద కొమరయ్య, మేకల సతీష్ గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. చుట్టలేని మొయ్యట ఒకసారి అయినాయి.
వాన కురిసే బోనమంతా తడిసే సన్నా సన్నా వాన కురిసే వానలో నా బోనం తడిసే సన్నా సన్నా వాన కురిసే వానలో నా బోనం తడిసే సింతడి వానలో సిందేసి ఆడంగా పడిసి ముద్దైపోయి నవ్వుతుండగా అరే 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 ఆడాలే చిందాసు ఆట ఏ పాడాలి చిన్నారు పాట పిల్ల ఆడాలి చిందాసు ఆట అప్పు పాడాలి చిన్నారు ఏమైంది మళ్ళీ ఏమైంది ఈరోజు మా కాజిపల్లె గ్రామంలో ఈ యొక్క భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి అలాగే పోషమ్మ విగ్రహం ప్రతిష్ట జరిగింది మొన్న ఆదివారం నాడు. ఈరోజు ఏంటంటే బోనాల పండుగ ఊరంతా మొత్తం కదిలి ఒక జాతర లెక్కన ఈ యొక్క తల్లులకు నైవేద్యం పెట్టడానికి ఈ యొక్క ఊరు నుండి భక్తి శ్రద్ధలతో బయలుదేరుతున్నాం. కాబట్టి అందరూ బాగుండాలి. అందరూ చాలామంది కొంతమంది ఏదేదో అపోహలు పోతారు, కానీ ఈ దేవుళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది. ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో బొడ్రాయి లేదు, ఇప్పుడు బొడ్రాయి పెట్టినాం. అందరి ఒక దేవతలు చల్లగా చూడాలని మా యొక్క గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. కాజిపల్లెలో
బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఇప్పుడు పోచమ్మ కొలుపు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ, వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతున్న కాజీపల్లె గ్రామస్తులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెండం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు మొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఖనిజీఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో ప్రపంచంలోనే భారతదేశం సాంకేతికంగా అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఐటీ, కమ్యూనికేషన్స్, పరిశోధన, ఆర్థిక, విద్య, పంచాయతీరాజ్, పరిపాలన, ఎన్నికలు ఇలా అన్ని రంగాల్లోనూ విజనరీ నేతగా పలు సంస్కరణలకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంతో బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా 1986లో రాజీవ్ గాంధీ జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించి అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతని రాజకీయ నిర్దేశకులుగా చేయాలని తాను కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఉన్నాను మీ ట్రాక్ అని పెద్దన్నా. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గారి నాయకత్వం, గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ నాయకులు రామగుండం డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంట ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్ ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందనంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందుకు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉందని గమనించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఈ ప్రపంచంలోనే ప్రధానమంత్రుల్లో మహా అందగాడు అనేటువంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరి ఏదైతే రాజ్ ఠాకూర్ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడడం అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. మరి దాదాపుగా 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చి
ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు. మరి రామగుండం నియోజకవర్గ పక్షాన ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ ఖగారు పేరుతో చంపొద్దని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ ఖగారును నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, ఖగార్ హత్యకాండ, కాల్పుల విరమణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆపరేషన్ ఖగార్ పేరుతో 2024 నుంచి మావోయిస్టులను అణచివేత పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను, మావోయిస్టులను హత్య చేసిందని ఆరోపించారు. 17 నెలల కాలంలో దాదాపుగా 540 మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య చేశారని, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఖనిజ వనరులను అదానీ అంబానీలకు దోచిపెట్టేందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అడవి సంపదను కొల్లగొట్టేందుకు ఆదివాసీలను అడవుల్లో నుంచి తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని, ఆదివాసీలకు అండగా ఉండాలని ఆగస్టు 24న హనుమకొండలోని అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మేధావులు, బుద్ధిజీవులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రామటంకి మల్లేష్, జనగామ రాజన్న, సమతా సైనిక్ దళ నాయకులు చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, గూడూరు లవన్ కుమార్, గన్న మహేష్, కళాకారుడు జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీవు కోరుకున్న కోడి పుంజును కోసియాలా నిజమే తల్లి ఎలా రేలా 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 దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండలేదు మా బిడ్డలార, ఎర్ర పూల దండలేదు మా బిడ్డలార, ఎగల మేము దాచుకుంటాము మా బిడ్డలార, ఎగల మేము దాచుకుంటాము మా బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండలేస్తాము మా బిడ్డలార, ఎర్ర పూల దండలేస్తాము. నిలిపివేయాలి ఖగారును వెంటనే, నిలిపివేయాలి ఖగారును వెంటనే, నిలిపివేయాలి ఖగారును వెంటనే. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు, పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. మధ్య భారతంలో ఆదివాసుల మీద, అడవి మీద, భారత చట్టాల మీద దౌర్జన్యంగా దుర్మార్గమైన ఒక కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యాన్ని ఆపాలని 24 తారీఖు ఉమ్మడి వరంగల్లో అంబేద్కర్ భవనంలో 24 తారీఖు 10 గంటల నుంచి 5 గంటల దాకా సమావేశం, మేధావులు, బుద్ధిజీవులు, కార్మికులు, చర్చకులు అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయవలసినది. ఎందుకంటే భారత చట్టకు వ్యతిరేకంగా భారత ప్రజల్ని హక్కులని కాలరాస్తుండు. అడవి పోతే మానవ జాతి అంతరించిపోతుంది. అది కార్పొరేటుకు అనుకూలమైన అక్కడ ఖనిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండగున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ వ్యతిరేకము. దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది. 24 తారీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే, అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. ఇది భారీ స్టేటు సమావేశం కాబట్టి మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసిన సందర్భంగా అభివందనాలు. అందరికీ తెలిసిన విషయమే, గత 5-6 నెలలుగా ఆపరేషన్ ఖగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా, అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది.
అలా జీవించే హక్కును హరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు 24వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి, సంఘీభావం తెలియడానికి మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే. వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అడవి సంపదను కాపాడుతూ మరి దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు, అందరికీ తెలుసు. అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్లను అనవసరంగా, దౌర్జన్యంగా, అక్రమంగా మరి పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేంది, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కొమ్ము కాస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి గొంతుగా కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కంకణబద్దులై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీములు. ఆపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును, ఆపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం. గోదావరికని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి బాబా ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు, రాష్ట్ర గ్రామ సేవా మబ్బర పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ టి వెంకట నరసింహారెడ్డి, పాపిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అతిథులు జెండా ఆవిష్కరణ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా పండుగలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గోదావరికనిలో శత జయంతి వేడుకల్లో భాగంగా కళ్యాణ మండప ప్రారంభోత్సవం చేసుకుని పేదల పిల్లలను ఉచితంగా జరుపుకోవడానికి సమాజానికి అంకితం చేయడం జరిగిందని వెల్లడించారు. అలాగే నవంబర్ 15 నుండి 30 వరకు ప్రశాంతి నిలయంలో కొలువై ఉంటే 15 రోజుల పాటు 12 లక్షల మంది హాజరు కానున్నారని, వారికి అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి దివ్యాశీస్సులు పొందడానికి భక్తులు ప్రశాంతి నిలయానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి, సత్యసాయి కళ్యాణ మండప నిర్వాహకుడు సివి నాగేశ్వరరావు, శ్రీ సత్యసాయి సేవా సమితి గోదావరిఖని సమితి కన్వీనర్ ఎం శంకరయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి, డివైసీ ఉదయ్ కుమార్, జిల్లా సేవల కోఆర్డినేటర్ హనుమంతరావు, మల్లయ్య, సుబ్బారావు, రాంబాబు, రాజేశం, కన్వీనర్లు పుల్లం లక్ష్మీనారాయణ, నూక రమేష్, ఎం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. Yeah.
घृतं पृषदाज्यं आरण्यान् ग्रामो भयानकः गावो हयज्ञे तस्मायः यत्पुरुषं व्यदधुः मध्यागुं शूद्रो अजायत चन्द्रभावनसो जातः चक्षो सूर्यो अजायताग्निश्च प्राणाद्वायुरजायत। భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించి నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు, నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరికని వాళ్ళు సంకల్పించుకున్న ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం చక్కటి సేవా కార్యక్రమం. ఇది సమాజానికి అతి ఉపయోగకరమైన సేవా కార్యక్రమం. ఇది భగవంతుని యొక్క శతవర్ష జన్మదిన వేడుకల శుభ సందర్భంలో సమాజానికి అంకితం చేసుకున్న ఒక చక్కటి సేవా కార్యక్రమం. ఇకపోతే స్వామివారు ప్రశాంతి నిలయంలో ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, అంటే 15 రోజులు సుమారు ఒక 12 లక్షల మంది వస్తున్న క్రమంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రశాంతి నిలయంలో. వారందరికీ టెంపరీ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉచితంగా అందించే క్రమంలో ప్రశాంతి నిలయ వర్గాలు విశేషమైన రీతిలో ప్రయత్నాలు సలుపుతున్నారు. అందరం కూడా స్వామివారు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరం కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఈ 15 రోజుల్లో మీకు వీలైన రోజుల్లో మీరు ప్రశాంతతను ఇచ్చేసి స్వామివారిని ఆ మహాసమాధిని దర్శించుకొని మన కోరికలను చెప్పుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందుకోవాల్సిందిగా సవినయంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. స్వామి 100వ జన్మదిన వేడుకల్లో ఇది జన్మకొక శివరాత్రి అంటారు చూసారా, ఇది ఈ జన్మకు మనకు లభించిన చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా మరు జన్మలో మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు. భగవంతుడు అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని, స్వామి యొక్క దివ్యానుభూతిని పొందాలంటే, స్వామి యొక్క ఆశీస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతి నిలయం ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది మీ కుటుంబాలు చల్లగా ఉండాలన్నదే సత్యసాయి సేవా సంస్థల యొక్క ప్రగాఢమైన కోరికగా, ప్రగాఢమైన విజ్ఞప్తిగా నేను అందరికీ విన్నవించు. మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మార్వాడీ గోబ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. తరచుగా గృహహింసకు పాల్పడుతూ భార్య పిల్లల బాగోగుల పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న కె రవీందర్ భార్య పిల్లలను పట్టించుకోకుండా వారి పోషణను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన భార్య జిల్లా కలెక్టర్ని కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు స్థానిక సఖీ కేంద్రం సిబ్బంది భార్యాభర్తల ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రయత్నించగా కె రవీందర్ సహకరించలేదు. గృహహింస నిరోధక చట్టం ప్రకారం జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ నోటీసులు జారీ చేసినప్పటికీ రవీందర్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు. ఈ విషయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదించడంతో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ప్రకారం కె రవీందర్ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కమాన్పూర్ మండలంలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రహదారులు, భవనాలు, రోడ్లు వంటి అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేయించారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అభివృద్ధిని చూడలేక మాట్లాడుతున్నారని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై అర్ధరహిత ఆరోపణలు చేస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మేకల సంపత్ యాదవ్, బొమ్మగాని అనిల్, గుర్రం లక్ష్మీమల్లు, పోలు దాసరి, సాయి కుమార్, చిందం తిరుపతి, పొన్న రాజేశ్వరి, తోట రాజ్కుమార్, దండే కిషన్, బోయిని బాలకృష్ణ, గుర్రం శంకర్, పెళ్లి నారాయణ, కొండి అనిల్, ముఖి, జాబ్ సతీష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ వేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మండల కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం జరుగుతూ, మొన్న బీజేపీ వాళ్ళు ఏదైతే మండల్ అభివృద్ధి లేదు అని వాళ్ళు ఒక దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ అది అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే 40 సంవత్సరాల చరిత్రలో చేయండి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు 10 సంవత్సరాలలో కనీసానికి ఈ కమాన్పూర్ మండలాన్ని అభివృద్ధి అంచెల ముందుంచి మరి ఎన్నో సీసీ రోడ్లు కావచ్చు, కమిటాలు కావచ్చు, బహుశా మనం 40, 20, 30 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద చూస్తే ఈ మన ఏదైతే మన ఈ కృష్ణపల్లె రోడ్లో 6 రోజులు నాటేసిన రోజులు ఉన్నాయి. ఆ రోడ్డు కావచ్చు, మన పోలీస్ రోడ్డు కావచ్చు, ఆదివారం టెంపుల్ రోడ్డు కావచ్చు, మన అంగన్వాడీ పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు స్కూల్ టేబుల్ ఇచ్చిన ఘనత మన పుట్ట మనది. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలని. మరి ఇవంతా కూడా కమాన్పూర్ మండలంలో 99% అభివృద్ధి చెందిందంటే ఏ రకంగానైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున కావచ్చు, మదన తరఫున కావచ్చు, ఏదైనా కూడా 100% అభివృద్ధి చేసినాం. రేపు బీఆర్ఎస్ పార్టీ రేపు దేనికైనా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ మరి ఎప్పటికప్పుడు మరి మీరు రేపంటే రేపు, ఇప్పుడంటే ఇప్పుడు మేము బహిరంగ చర్యకు సిద్ధమని, అభివృద్ధిలో ముందున్నామని మేము ప్రజలు కూడా చెప్తారు. మేము ఎక్కడ చర్చ పెట్టుకుంటే అక్కడ చర్చకు సిద్ధమని కూడా ఈ ప్రెస్ మీట్ తరఫున నేను చెప్తా ఉన్నాను. మరి ఇది ఎప్పుడు కూడా మీరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, లోకల్ నాయకులు చూసి కూడా మాట్లాడు. ఇది సిగ్గుసేటు మీకు. ఈ కమాన్పూర్లో ఉంటురా, లేకుంటే విదేశాలకు పోయి ఇప్పుడే వచ్చినట్టు, ఏదో చూడనట్టు, ఏదో కానట్టు మీరు మాట్లాడు. అది బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇది సిగ్గుసేటు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము కమాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ అన్వర్తో పాటు నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ, సాయినగర్, ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాబాట పట్టారు. ఈ మేరకు ప్రజలు స్పందిస్తూ గత 25 సంవత్సరాల నుంచి పేద ప్రజలుగా ఇక్కడ జీవనం సాగిస్తున్న తమకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరమైన బిల్డింగ్లు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని, తమలాంటి సాయినగర్ పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలకు గల్లీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్లు కానీ ఇప్పటికీ వేయని పరిస్థితి ఉందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ బాగోలేని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. మంచినీళ్ల సమస్య ఉందని తెలియజేశారు. సిపిఎం నాయకులు మెండ శ్రీనివాస మాట్లాడుతూ సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు రావడం జరిగిందన్నారు. కాలనీ ప్రజలు చెప్పిన ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్లు వేసి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరేపల్లి రాజమౌళి, టి రాజేశ్వరచారి, నంది నారాయణ, సాయినగర్ కాలనీ వాసులు బాలయ్య, జంపయ్య, ఎండి అస్లాం, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు ఇవాళ టమ్మడు కూడా రాలేదు. నీళ్ళు ఎక్కలు 5 నిమిషాలే, ఒక 20 నిమిషాలు, ఒక పావు గంట రోడ్డు కావాలి.
20 సంవత్సరాలు మేము సాయినగర్లో ఉండబట్టి కానీ మాకు రోడ్ అయితే దిక్కులేదు దిగులేదు. నా బిడ్డకు రోడ్డు పట్టించుకుంటాను ఆటో రమ్మని జ్వరాలు వస్తాయి బాగా మేము హాస్పిటల్ లోపలికి పోగట్లేదు సాయినగర్ లో మాత్రం జ్వరాలు మాత్రం ఎవరికి అక్కలేవు ఈ చెట్లు చేమలు ఈ రోడ్లు ఏవట్టి మా బిడ్డే వికలాంగు అని ఒక నిమిషం మా బిడ్డే వికలాంగు అని ప్రతి ఒక్క కౌన్సిలర్కు ఒక్కొక్కరు 2 సార్లు గెలిచిండ్లు ప్రతాపం చేసిండ్లు వాళ్ళ మీద నాకేం కుట్టలేదు కానీ మా రోడ్డుని తీసుకుపోయి ఎక్కడో వేసిండ్లు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అలిష్టపడి కష్టపడి నగనూరు రాజు సుందరబాబు కాలిన రోడ్డు జడగొడుతుంటే అక్కడి నుంచి ఒక 10 టిప్పులు పోతే ఓపించి నేర్పుకున్నాం లెవెల్ చేసుకున్నాం ఇక చెత్త గడ్డి ఇప్పుడు అపార్ట్మెంట్ వరకు ముందుకు మొత్తం చెత్త అంతా గాలికి వస్తుంటే ప్రతి 2 వారానికి ఒకసారి ఊడ్చి కాలబెట్టి ఎత్తిపోసేది అప్పుడు కౌన్సిలర్ అది మన ఈ మున్సిపాలిటీ లెవెల్ రాకపోయేది కొంచెం ఆయన అయినాక కొంచెం అభివృద్ధి చెందింది ఆ తర్వాత కూడా మళ్ళీ పాపం ఫోన్ చేస్తేనే మనసులో రోజు కాకపోతే ఓ రోజు రప్పిస్తాను చేపిస్తాను ఒకసారి మొన్న 2-3 సార్లు చిన్న పొట్టి డోజర్ ఉండే అది వచ్చి దొబ్బింది ఇప్పుడైతే చేపిస్తాను కానీ రోడ్డు మాకు శాంక్షన్ అయిన రోడ్డు తీసుకుపోయి ఎక్కడ వేసిండ్రు ఏమన్నా అంటే నువ్వు మాట్లాడుకోపో అంటాను నన్ను ఏమన్నా గట్టిగా మంచి కరెక్ట్ మాట ఏమనుకో నువ్వు పోయి మాట్లాడుకో అక్కడ నేను నడుతుంది కదా అంటే నేను నడిచినాక ఇక నువ్వెందుకు నీకు ఎప్పుడు ఎందుకు చేయదు ఇగో ఇదే బాధ ఈ ఇంతకుముందు దాటపోయేది దాట రాకపోయేది అసలు పరిస్థితి దిగదారింది ఫస్ట్ గడ్డి కనుకన్నా భార్య కౌన్సిలర్ ఆ తర్వాత మన లంబడైన నాయకు ఆ తర్వాత సామూర్తి గారు ఆ తర్వాత రాజు గారు మధ్యలో ఒకసారి సామూర్తి ఓడిపోయినాక రాజు గెలిచిండు కానీ చేసిండు మాకేత్తమనుడు ఆ 2 రోడ్లు వేసినాక కథ ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది బిల్లు వచ్చింది అన్నారు చెప్పిండు దీన్ని తీసుకుపోయి ఎక్కడ పడేది ఈ రోడ్ వేసేటప్పుడు ఇది 100% ఈ మూల మొత్తం బిట్టు వేస్తామని వాగ్దానం చేసిండ్రు మాట ఇచ్చిండ్రు వాళ్ళందరూ వచ్చిండ్రు చెప్పిండ్రు కథం తీసుకుపోయి గంగలగలిపి అటగలిపి ఇక ఈ మట్టి వర్షం కవిదురావు ఇట్లా కొట్టుకుపోయి అది సంగతి పాలకులకు విజ్ఞప్తి మా సమస్యను అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూరిస్తే బాగుంటుంది ఈ లైట్లు కూడా ఇంకొక 4 చేయాలి ఎక్స్ట్రా కదా లైట్లు లేవు చీకటి ఈ కుక్కల బాధ దొంగల బాధ పాములు ఈ రోడ్డు లేక ఒక ఆటో రాదు ఒక హాస్పిటల్ పోదామంటే అపార్ట్మెంట్ లా నైట్ 8 అయిందంటే మా బిడ్డ వికలాంగు ఆమె హైదరాబాద్ తీసుకుపోవాలంటే 6 నెలలకు ఒకసారి తీసుకుపోవాలి ఇక్కడికి మోసుకొచ్చుకోవాలి మేము 4 మనుషులు అక్కడికి ఆటో రాదా అన్న ఇక్కడ మోసుకొచ్చుకొని కార్లు వేసుకొని పోవాలి మేము మా పరిస్థితి వాళ్ళందరికీ తెలుసు కౌన్సిలర్ అందరికీ తెలుసు కౌన్సిలర్ అందరికీ తెలుసు ఒకరోజు ప్రోగ్రామ్ పెడితే మీరు అందరూ ఉంటారు కదా ఏ పనిశాల కూడా మాకు సమాజం మంచి జరుగుతుందంటే మున్సిపల్ ఉండదు టైం ప్రకారంగా చెప్తే మా దాంట్లో ఎవరు చెప్పినా మేము అరేంజ్ చేస్తాం అరే వెనుక పడ్డ కాలనీలకు రోడ్లు అయితేనే మాకు 20 సంవత్సరాల నుంచి మాకు రోడ్ అని ముచ్చట్లేదు ఆ పరిస్థితి అది డెవలప్ అయింది ఈరోజు సిపిఎం పార్టీగా సాయినగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని బతికేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు, కరెంట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ
మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాటర్ సమస్య ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది. ఆ ఎత్తుకు వాటర్ ఓని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటరు మంచినీళ్ళకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది. వర్షం వస్తే డ్రైనేజీ జామ్ అయి రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కమిషనర్ గారు దయచేసి పాలకులు ఇక్కడ 25వ డివిజన్ల అధ్యక్షులు దానికి సంబంధించిన అంశాల మీద, ఈ రోడ్లకు సంబంధించిన అంశాల మీద తక్షణమే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి తెలంగాణ ఉచిత బస్సులో సీటు కోసం పొట్టు కొట్టుకున్నారు మహిళలు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 ప్రారంభించింది. అయితే ఇక్కడ కూడా ఫ్రీ బస్సులో ఫ్రీ సీటు కోసం ఫైటింగ్ చేసుకున్నారు మహిళలు. విజయవాడ నుంచి జగ్గైపేట వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో సీటు కోసం తన్నుకున్నారు స్త్రీలు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా బస్సు ఎక్కేటప్పుడు బస్సులో సీటు కోసం గొడవ పడతారు. కానీ ఇక్కడ మాత్రం విజయవాడలో బస్సు ఎక్కేటప్పుడు గొడవ పడలేదు. గమ్యస్థానం చేరే ముందు కూతవేటు దూరంలో జగ్గైపేట బస్టాండ్ ఉండగా గొడవ స్టార్ట్ చేసి తన్నుకున్నారు. ఎందుకో తెలుసా? స్థానబలం. జగ్గైపేట చేరాం, ఇక మనల్నెవడ్రా ఆపేది అని పిచ్చ కొట్టుకున్నారు. కొత్తపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామం ప్రధాన రహదారిపై బుధవారం నాడు కారు ఢీకొన్న సంఘటనలో యువకుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం కొత్తపల్లి గ్రామం వద్ద బుధవారం నాడు ఒక కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్ర గాయాల పాలు కావడంతో ప్రమాదానికి కారణమైన అదే కారులో అతని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే ఈ గాయపడ్డ వ్యక్తి గిట్ల శ్రావణ్ కుమార్ రెడ్డిగా పలువురు భావిస్తున్నారు. సంఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. దూసుకొచ్చిన బుల్డోజర్లు. గోదావరి ఖనిలో ఆపరేషన్ పోచమ్మ మైదాన్ కథ సుఖాంతం. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. కార్మికులకు 15% బోనస్ సాధనకై సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సదస్సు. ఇవి ఇప్పటివరకు నబలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.